హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 236. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, మీలో ఎంతమంది ఎస్సీఓ చేస్తూ ఉన్నారండి? ఎంతమంది బ్లాగర్స్గా ఉన్నారు? ఎంతమంది డిజిటల్ మార్కెటర్స్గా ఉన్నారు? ఇన్ కేస్ మీరు బ్లాగర్స్‌గా ఉంటే ఎన్ని సార్లు మీరేంటంటే సఫర్ అయ్యి ఉంటారు. ఒక పర్టిక్యులర్ ఆర్టికల్ రాసి అది గూగుల్‌లో ర్యాంక్ అవ్వకుండా, ఇన్ కేస్ ర్యాంకింగ్ అయినా కూడా ఏంటంటే దాని నుంచి ట్రాఫిక్ రాకుండా ఎంతమంది బాధపడున్నారు? ఎవరైనా బాధపడుంటే డెఫినిట్‌గా అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. లెట్స్ సీ ఎంతమంది అలా స్ట్రగుల్ అవుతున్నారు? ఇలా ఏ స్ట్రాటజీస్ మీకోసం తీసుకురావాలి అనైతే నాకైతే అర్థమవుతది. అండ్ ఎంతమంది ఎస్‌సీఓ చేస్తూ పర్టిక్యులర్ కీవర్డ్‌ని గూగుల్‌లో ర్యాంక్ చేయడానికి ఎంత కష్టపడుతూ ఉంటారు. ఓకేనా? సింగిల్ కీవర్డ్స్ మీరు ర్యాంక్ చేసుకుంటూ ఉంటే ఎంత టైం పడతదో ఒక్కసారైతే ఆలోచించండి. టన్స్ ఆఫ్ కీవర్డ్స్ అనేది ర్యాంక్ చేయాలంటే చాలా అంటే చాలా టైం పడతది. కాబట్టి ఈ పర్టిక్యులర్ ఏదైతే మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్ తీసుకురావడానికే ఈ వీడియోనైతే మీకోసం అయితే తీసుకొనొస్తున్నాను. ఈ పర్టిక్యులర్ వీడియో కంప్లీట్‌గా గాని మీరు చూసినట్లయితే సమ్‌వాట్ మీకేంటంటే ఒక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను విత్ ప్రూవెన్ స్ట్రాటజీతో. ఓకేనా? ఆ స్ట్రాటజీ యూజ్ చేసి మీరు ఈ రోజు నుంచి సమ్‌వాట్ ఒక డిఫరెంట్ వేలో అయితే వెళ్ళేసి బెటర్ రిజల్ట్స్ అయితే గెయిన్ అయితే చేయొచ్చు. గెట్ 10x రిజల్ట్స్ ఫ్రమ్ యువర్ వర్క్. ఏదైతే మీరు సిమిలర్ వర్క్ చేస్తూ ఉంటారో దాని నుంచి ఏంటంటే మోర్ రిజల్ట్స్ అయితే గెయిన్ అయితే చేయొచ్చు. కొన్ని ఏంటంటే ఏదైతే బ్లాగింగ్ టిప్స్ ఉంటాయో, ఎస్సీఓ సీక్రెట్స్ ఉంటాయో, బిగ్ బిగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో అవన్నీ ఏంటంటే చాలా పీపుల్‌కి అయితే తెలీదు. వాళ్ళు కూడా షేర్ అయితే ఎక్కువ చేసుకోకుండా ఉంటారు. కాబట్టే మీకైతే తెలీదు. ఈ వీడియోలో నేను కొన్ని ఏదైతే ప్రీవియస్ నా ఎక్స్‌పీరియన్స్‌లో నేర్చుకున్నానో అవైతే మీకోసం అయితే షేర్ అయితే చేస్తాను. అలానే ఏంటంటే నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మీకు ఈజీగా కూడా అర్థమవుతది. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే డెఫినిట్‌గా అయితే లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి. ఎలా యూజ్‌ఫుల్ అవుతున్నాయి ఏంటి అనేసి. ఒక్కసారి మన ఛానల్ ఎళ్ళేసి విజిట్ అయితే చేయండి. మీకు యూజ్‌ఫుల్ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకోండి. మన ఛానల్‌లో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అన్ని మాడ్యూల్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటి గురించి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కంటెంట్‌లోకైతే వెళ్ళిపోదాం. మీరు నార్మల్‌గా ఏం చేస్తూ ఉంటారో ఒక్కసారి అయితే నేనైతే రిమైండ్ చేస్తాను. అదేంటి అంటే మీరు కీవర్డ్స్ అనేది తీసుకొని దానికోసం ఒక ఆర్టికల్ అనేది రాసి దాన్ని పబ్లిష్ చేసేసి దెన్ ఎస్‌ఈఓ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ ఏంటంటే మీరు కీవర్డ్ అనేది ఫైండ్ ఔట్ చేసే దగ్గరే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది ఎలా ఫైండ్ ఔట్ చెయ్యాలి? ఓకేనా? ఒక ఫైండ్ ఔట్ చేసిన తర్వాత కీవర్డ్‌ని ఆర్టికల్ రాసేటప్పుడు దాన్ని ఎలా రాయాలి అనేది నేను ఈ వీడియోలో ఫస్ట్ అయితే డిస్కస్ అయితే చేస్తాను. దెన్ ఏంటంటే మీకు టిప్స్ అయితే చెప్తాను. సీక్రెట్ అయితే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు దానికోసం నేను ఒక వెబ్‌సైట్ అయితే తీసుకుంటున్నా. ఆన్సర్ ది పబ్లిక్ అనేసి. ఈ ఆన్సర్ ది పబ్లిక్ అనేది ఏంటంటే ఒక వెబ్‌సైట్. దీంట్లో ఏంటంటే మీరు ఒక కీవర్డ్ ఇస్తే దానికి రిలేటెడ్ ఏదైతే సెర్చెస్ ఉంటాయో అవన్నీ అయితే మీకు ఫైండ్ ఔట్ చేసి సింగిల్ షాట్‌లో అయితే మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తది. సింప్లీ మీరు వెళ్ళేసి గూగుల్‌లో ఆన్సర్ ది పబ్లిక్ అనేసి సెర్చ్ చేస్తే చాలు. ఇక్కడైతే మీరు చూడొచ్చు సెర్చ్ లిజనింగ్ టూల్ ఫర్ మార్కెట్ అని అయితే ఉంది. కంటెంట్ మార్కెటర్స్ యూజ్ చేస్తారు. ఎస్సీఓ వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకేనా? బ్లాగర్స్ యూజ్ చేస్తారు ఈ టూల్‌ని. కానీ ఏంటంటే స్టిల్ ఏంటంటే చాలా పీపుల్‌కి తెలియదు. ఓకేనా? కాబట్టి దీన్నైతే మీ పర్టిక్యులర్ లిస్ట్‌లో అయితే యాడ్ అయితే చేసి అయితే పెట్టుకోండి. సింప్లీ మీకు ఏదైతే కీవర్డ్ అనేది మీరు రాయాలి అనుకుంటారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక మెయిన్ కీవర్డ్ అనేది మీరు ఫైండ్ ఔట్ చేసుకోవాలి. దేని గురించి మీరు ఆర్టికల్ అనేది రాయాలనుకుంటున్నారు? దేన్ని మీరు గూగుల్‌లో ర్యాంక్ చేయాలనుకోండి. ఇంకెళ్ళి మీరు బిజినెస్ అనుకోండి. బిజినెస్ కీవర్డ్స్ మీ పర్టిక్యులర్ ప్రోడక్ట్‌ని గాని, సర్వీస్‌ని గాని గూగుల్‌లో ఎలా సెర్చ్ చేస్తున్నారు అనేసి ఒక కీవర్డ్ అయితే ఫైండ్ ఔట్ అయితే చేయండి. ఆ ఒక కీవర్డ్‌ని మీరు సింప్లీ ఇక్కడ ఏదైతే సెర్చ్ బార్ ఉందో, సెర్చ్ బాక్స్‌లో అయితే ఇచ్చేసి సింప్లీ సెర్చ్ పైన అయితే క్లిక్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎస్‌ఈఓ టిప్స్ కావచ్చు, లేకపోతే మీ ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ సెర్చ్ బార్‌లో ఇచ్చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. వన్స్ ఏంటంటే సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత నేను కంటెంట్ మార్కెటింగ్ అయితే ఇస్తున్నా, కంటెంట్ రైటింగ్ అయితే ఇస్తున్నా. సింప్లీ సెర్చ్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇలాంటి ఒక పర్టిక్యులర్ పేజ్ అయితే వస్తది. ఈ పేజ్‌లో ఏంటంటే మీకు కంప్లీట్‌గా ఓకేనా? ఆ వర్డ్ గురించి వాట్‌తో ఏ ఏ క్వెషన్స్ అడుగుతున్నారు, వైతో ఏ ఏ క్వెషన్స్ ఉంటారు. ఓకేనా? క్వెషన్ ఫార్మ్స్ ఉంటాయి కదా! ఆ క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మ్స్‌తో ఏంటంటే ఎలా అడుగుతున్నారు అనేసి కంప్లీట్ ఆల్ క్వెషన్స్ అయితే మీకు గ్యాదర్ చేసి సింగిల్ షాట్‌లో, సింగిల్ పేజ్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తది. దీంతో పాటు ఇదే కాకుండా మీకు
ఇంకా ఇక్కడ ప్రిపోజిషన్స్ అనేసి ఉంటాయి. మీకు ఆల్రెడీ అయితే తెలిసే ఉంటాయి. ఈజ్‌తో ఎలా అడుగుతున్నారు క్వెషన్స్, కెన్‌తో ఎలా అడుగుతున్నారు, నియర్‌తో ఎలా అడుగుతున్నారు, ఇంకా ఏదన్నా అదర్ ప్రిపోజిషన్స్ యూజ్ చేసి అడుగుతున్నారు. ఎవ్రీథింగ్ ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తది. అలానే ఏంటంటే కంపారిజన్స్ వర్సెస్ అని ఉంటది కదా! ఎస్‌సిఓ టిప్స్ కంటెంట్ మార్కెటింగ్ సమ్‌వాట్ ఏంటంటే దీని నుంచి దానికి కంపారిజన్ చేస్తూ ఎలా క్వెషన్స్ అడుగుతున్నారు, ఆర్ యూజ్ చేసి ఎలా అడుగుతున్నారు, అండ్ యూజ్ చేసి ఎలా అడుగుతున్నారు. ఓకేనా? కంజంక్షన్స్ అంటా ఉంటాం. మీకు తెలిసే ఉంటది. ఇలా ఎలా అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆల్ఫాబెటికల్ వైజ్ ఏంటంటే మీకు ఆ కీవర్డ్కి అన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇవంతా నాకెందుకు చెప్తున్నారు అని అయితే మీకైతే అనుకోవచ్చు. మీరు నార్మల్గా ఏంటంటే ఒక ఆర్టికల్ రాసేటప్పుడు ఒక కీవర్డ్ తీసుకొని దానిపైన కాన్సన్ట్రేట్ చేసి ఆర్టికల్ అయితే రాస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు మీకు రిజల్ట్స్ అనేటివి ఎలా ఉంటాయంటే మీరు ఒకే కీవర్డ్ ఫోకస్ చేసినారు కాబట్టి ఆ పర్టికులర్ దానికి సెర్చ్ వాల్యూమ్ అనేది ఒక 1000 5000 ఎంతో ఉంటే అది మాత్రమే మీకు ట్రాఫిక్ అనేది వస్తుంది. అవునా కదా? యెస్. కానీ ఎలా చేయడం వల్ల ఏదైతే మీరు ఈ పర్టిక్యులర్ రిలేటెడ్ కీవర్డ్స్ ఉంటాయి వీటన్నిటిని కలెక్ట్ చేసుకొని మీరు ఒక ఎక్సెల్ షీట్‌లో కానీ, వర్డ్‌లో కానీ స్టోర్ చేసుకొని ఆ పర్టిక్యులర్ దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము మీరు ఇక్కడ నుంచి ఏంటంటే డౌన్‌లోడ్ సీఎస్‌వి ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే సీఎస్‌వి ఫైల్ అయితే డౌన్‌లోడ్ అయిపోతది. ఈ పర్టిక్యులర్ దాన్ని ఓపెన్ చేసామంటే మీకు ఎక్సెల్ షీట్‌లో అయితే ఆ షీట్ అయితే ఓపెన్ అయితే అవుతది. ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మీరు ఆ పర్టిక్యులర్ క్వెషన్స్ కావచ్చు, క్వెరీస్ కావచ్చు, సెర్చెస్ కావచ్చు అవన్నీ అయితే ఇక్కడైతే చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏంటి? మీరు మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉందో అది ఫైండ్ ఔట్ చేయాలి. సెకండ్ వచ్చేసి ఆన్సర్ ది పబ్లిక్ దాన్ని యూజ్ చేసి మీ మెయిన్ కీవర్డ్ ఇచ్చి రిలేటెడ్ కీవర్డ్స్‌ని అయితే కలెక్ట్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే కీవర్డ్స్ వచ్చుంటాయో వాటన్నిటిని ఏంటంటే మీరు కీవర్డ్ రీసెర్చ్ టూల్‌ని యూజ్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటది. ఇప్పుడేంటంటే కీవర్డ్ రీసెర్చ్ దానికి ఇది ఒకటి కాపీ చేసుకొని దీని సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది అనేసి ఫైండ్ ఔట్ చేయాలి. ఏదైతే మీకు సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటాయో దానిపైన మాత్రమే మీరు ఏంటంటే ఆర్టికల్స్ అనేది రాసుకోవాలి. అప్పుడు మీకు ఏంటంటే మల్టిపుల్ కీవర్డ్స్ యూస్ చేసి సింగిల్ ఆర్టికల్ రాయడం వల్ల మీరు చేసే వర్క్ అదే అయినా కూడా మీకు రిజల్ట్స్ అనేటివి ఏంటంటే మోర్ అయితే వస్తాయి. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకున్న దీనికోసం నేను ఏంటంటే ఏహెచ్ఆర్ఎఫ్ అయితే యూజ్ అయితే చేస్తున్నా. ఏహెచ్ఆర్ఎఫ్ అనేది ఏంటంటే మనకి ఎస్సీఓ టూల్ దీంట్లో ఏంటంటే మనం కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, ర్యాంకింగ్స్ ఎవ్రీథింగ్ అయితే ఫైండ్ ఔట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ కీవర్డ్కి 250 సెర్చ్ వాల్యూమ్ అయితే ఉంది. నేను ఇప్పుడు ఇది ఒక్కటే కాన్సన్ట్రేట్ చేస్తే నాకు 250 మాత్రమే నాకు ట్రాఫిక్ అనేది నా వెబ్సైట్కి వస్తుంది ఆర్టికల్ రాసిన తర్వాత. అదే నేను ఒకే ఆర్టికల్లో ఈ పర్టికులర్ కీవర్డ్తో పాటు నేనేంటంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అయితే చూపిస్తున్నా. ఇప్పుడు సెకండ్ కీవర్డ్ ఇది 250 ఉంది. ఇప్పుడు సెకండ్ కీవర్డ్ ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉందో ఒక్కసారి అయితే చెక్ చేద్దాం. ఓకేనా? 20 ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఎలా మీరు సెర్చ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నేను ఇప్పుడు వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చూపిలేను కదా! ఇక్కడ ఏంటంటే మీరు ప్రతి కీవర్డ్ని ఏంటంటే సెర్చ్ అయితే చేసుకొని ఏదైతే మీకు బెటర్ సెర్చ్ వాల్యూమ్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని అవన్నీ ప్లేస్ చేసుకొని మీరు ఆర్టికల్స్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ అనేది మీకు ఎలా రాయాలో తెలియకపోతే సింప్లీ మీరు సెర్చ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి ఆర్టికల్స్ సింప్లీ ఏంటంటే మీరు సెర్చ్ వాల్యూమ్స్ అంతే ఫైండ్ అవుట్ చేసి నోట్ ప్యాడ్లో అయితే పెట్టుకోండి. ఒక 5 లేకపోతే ఒక 6-7 ఓకేనా? మాక్సిమం ఒక 10 పెట్టుకున్నారంటే మీకు బెటర్గా అయితే ఉంటుంది. ఆర్టికల్ కూడా ఒక 1000 వర్డ్స్ ప్లస్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? 10 ఏదైతే కలెక్ట్ చేసుకుంటారో దాటిని మీరు ఆర్టికల్ అయితే రాయాలి. సింప్లీ గూగుల్లో ఆర్టికల్ రైటింగ్ టూల్స్ బై డిజిటల్ చందు అని టైప్ చేశారనుకో మీకు ఏంటంటే నేను ప్రీవియస్ ఆల్మోస్ట్ ఒక 7 టూల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఆ టూల్స్ అన్నీ అయితే మీ ముందుకైతే వస్తాయి. ఇక్కడ నుంచి అయితే మీరు కంప్లీట్గా అన్ని టూల్స్ అయితే ఇక్కడైతే చెక్ చేయండి. ఆర్టికల్ టూల్స్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది మన ఛానల్లో. ఆ పర్టికులర్ ప్లేలిస్ట్లో ఏంటంటే మీకు కంప్లీట్గా ఫ్రీ టూల్స్ వచ్చేసి 7 అయితే ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మీరు ఆర్టికల్ అయితే రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత దాన్ని పబ్లిష్ చేసుకోండి. చేసిన తర్వాత ఏంటంటే మీకు రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా అయితే చేంజ్ అయితే అవుతాయి. మల్టిపుల్ కీవర్డ్స్ అనేవి గూగుల్లో ర్యాంక్ అవుతాయి. అది మెయిన్ కాన్సన్ట్రేషన్ మనం చేయాల్సింది. ఎప్పుడైతే మల్టిపుల్ కీవర్డ్స్ అనేవి గూగుల్లో ర్యాంక్ అవుతాయి అప్పుడు మోర్ ట్రాఫిక్ వస్తుంది. ఓకేనా? ఒకే కీవర్డ్ మనం టార్గెట్ చేసామనుకో తక్కువ ట్రాఫిక్ వస్తుంది. అలానే ఎస్ఈఓ చేసేటప్పుడు కూడా ఏంటంటే మీరు ఆ ఒక్క కీవర్డ్కి ఎస్ఈఓ చేసినప్పుడు ఏంటంటే మీకు మల్టిపుల్ కీవర్డ్స్ కూడా రిలేటెడ్వి ర్యాంకింగ్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా? నేను ఇప్పుడైతే స్టెప్స్ వైజ్ అయితే ఒకసారి అయితే చూపిస్తాను. మళ్ళీ రివైండ్ అయితే చేస్తాను. ఇక్కడైతే చూడండి ఫస్ట్ మెయిన్ కీవర్డ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే ఆన్సర్ ది పబ్లిక్ దాన్ని యూజ్ చేసి రిలేటెడ్ సెర్చెస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే మీరు ఏదైతే కలెక్ట్ చేస్తుంటారో కీవర్డ్స్ సెర్చ్ వాల్యూమ్ అనేది డీసెంట్గా ఉండేది ఎక్కువ ఉండేది వాటన్నిటిని అయితే
నోట్ ప్యాడ్లో కానీ ఎక్కడైనా ప్లేస్ చేసుకుంటారు. ఏదైతే మీరు సెర్చ్ వాల్యూ మంచిగా ఉంది అనేసి ఫైండ్ అవుట్ చేస్తుంటారో వాటన్నిటికీ ఏంటంటే ఆర్టికల్ అయితే రాసుకుంటారో, ఆర్టికల్ టూల్ యూజ్ చేసైనా లేకపోతే మీరైనా ఎలా అయినా రాసుకోండి, నో ప్రాబ్లం అట. దాని తర్వాత ఏంటంటే మీరు ఎస్ఈఓ దాంట్లో ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాల్సి ఉంటుంది. ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు తెలియకపోతే సింప్లీ మన ఛానల్లోకి వెళ్ళేసి ఏంటంటే, లేకపోతే గూగుల్లో యూట్యూబ్లోకి వెళ్ళేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ బై డిజిటల్ చందు అని టైప్ చేశారనుకో, మీకు ఏంటంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ వచ్చేసి ఎలా చేయాలి ఏంటి అనేసి కంప్లీట్గా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నా. లైవ్లో ఇంప్లిమెంట్ చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి స్ట్రాటజీస్ కావచ్చు, ఓకేనా, ర్యాంక్ 1లో ఓకేనా, గూగుల్లో ర్యాంక్ 1 చేయాలంటే ఎలాంటి ఆన్ పేజ్ ఎస్ఈఓ టిప్స్ ఫాలో అవ్వాలి అనేసి మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, అప్పుడు మీకు బెటర్ ర్యాంకింగ్స్ అయితే వస్తాయి. ఓకేనా, ఈ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది అనేసి అయితే అనుకుంటున్నాను. ఒక స్ట్రాటజీ, ఇవన్నీ ఏంటంటే మీకు వినడానికి అలానే అనిపిస్తుంది, కానీ ఇవన్నిటిని మీరు ఫాలో అయితే ఈ స్ట్రాటజీస్ని బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. డెఫినెట్గా అయితే మీరు హ్యాపీగా అయితే ఫీల్ అయితే అవుతారు. అండ్ ఈ వీడియో నచ్చుంటే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఒక్కసారి అయితే మన ఛానల్ విజిట్ చేసిన తర్వాత యూజ్ఫుల్ అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో, బై బై.